నేను ఒక 3 days బ్యాక్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే తల్లి. ఓకే. ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, నిమ్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదన్నా కావచ్చు, పేరు మెన్షన్ చేయను. అయితే హాస్పిటల్కి నాకు అర్జెంట్ మార్నింగ్ 11 o'clock కాల్ చేశారు. సార్ ఈ కండిషన్లో మేము ఉన్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మాకు బెడ్ ఇవ్వట్లేదు, చనిపోయేలాగా ఉన్నాడు సార్, కొంచెం వచ్చి ఏదన్నా హెల్ప్ చేయండి సార్ అంటే ఇమ్మీడియట్లీ అప్పటిదప్పుడే వెళ్ళిపోయినాను నేను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్ట్రెచ్చర్ తీసుకోవాలంటే 50 రూపాయలు ఇవ్వాలానికి, గేట్ నుంచి లోపలికి వెళ్ళాలంటే 100 రూపాయలు ఇవ్వాలానికి, ఒక కనీసం డాక్టర్తో మాట్లాడాలంటే ఒక 2 hours పడుతుందో 3 hours పడుతుందో. ఇంత నెగ్లెక్ట్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది? నా ముందే అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు బతుకుతారు. కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు, పట్టించుకునే దిక్కు లేదు, వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేటోళ్ళు ప్రభుత్వం లేదు. అడ్డదుడ్డంగా నర్సులకైతే వాళ్ళకి ఎంత పొగరు, అసలు కనీసం ఒక మనిషిని చూసినట్టు కూడా చూడట్లే. జంతువులన్నా నయం కదా. దగ్గర ఉంది, నేను చూసా కాబట్టే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. దయచేసి మీ మీడియా మిత్రులకు కావచ్చు, ఎందుకంటే ఇలాంటివన్నీ మీరే చేయగలరు. దాని తర్వాత గవర్నమెంట్కి కావచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏముంది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి, కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క రిక్వెస్ట్ అండ్ విన్నపం ఏంటంటే, సార్ ఈ ఎంతసేపు ఐటీ కంపెనీలు అవి ఇవి అక్కడ ఇవన్నీ వదిలేసి ప్లీజ్ దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. అక్కడ ట్రీట్మెంట్ కరెక్ట్ జరుగుతుందా లేదా చూడండి. అక్కడ అస్సలు సార్ బతికే సిచ్యువేషన్ ఉన్నా సరే చంపేస్తున్నారు సార్. చాలా బాధ వేసింది సార్. నేను ఒక 3 days కింద వెళ్ళాను, నేను నా ముందే 2-3 చనిపోయారు సార్. సార్ ఈ డాక్టర్స్కి జీతాలు ఎందుకు ఇస్తున్నాం మేము? మా దగ్గర నుంచి మేము ఇస్తేనే వాళ్ళు జీతాలు, కామన్ పీపుల్ ద్వారానే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు ట్రీట్ చేయట్లేదు, ఎందుకు పట్టించుకోవట్లేదు? నా కళ్ళ ముందు చనిపోయారమ్మా. అదే తెలియజేయడం కోసమే మీరు మీడియా ముందుకు వచ్చారా? ఈ ఇంటర్వ్యూ మాత్రం ఇది తెలియజేయడం కోసం మాత్రమే వచ్చా, వేరే దానికి ఇవన్నీ కాదు. ఇంటర్వ్యూస్ అన్ని ఎలా చేశారు అంటే నాకు అర్థం కాలే. మిగతా అందరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. నేను వెళ్ళి ఎవరికి వెళ్ళే తల్లి, వాళ్ళు పిలిస్తే నేను యాక్టర్ కాబట్టి, సోషల్ వర్కర్ కాబట్టి. చాలా మూవీస్ చేశానమ్మా. మీరు వెళ్ళి నా ప్రొఫైల్లో చూసుకుంటే అన్ని మీకు కనిపిస్తాయి. చాలా సీరియల్స్ చేశాను నేను. బాగా నచ్చినటువంటి మూవీ ఏంటి అంటే, మీరు ఇన్ని సినిమాలు చేశాను చెప్తున్నారు కదా, నాకు బాగా నచ్చిన మూవీ ఏంటంటే హైపర్. నా నువ్వే. డైలాగ్స్ చెప్పారా లేకపోతే? ఉన్నాయి, డైలాగ్స్ కూడా ఉన్నాయి. నా నువ్వే, దాని తర్వాత వంగవీటి, కపట నాటక సూత్రధారి. చేసి మళ్ళీ యాక్టింగ్ పర్పస్ ఎందుకు వెళ్ళిపోయారు? మోడలింగ్ కూడా చేశారు. మోడలింగ్ కూడా చేసా. ఎందుకు అమ్మా, అది చెప్పాను కదా, మన గాచారం గాని మారేతో కుదా కేకరేగా అన్నట్టు ఏదో వెళ్ళిపోయినాం అంతే. ఇటు బంగారం సోకు, ఇటు యాక్టింగ్ సోకు, మోడలింగ్ సోకు. షోక్ ఎందుకు అమ్మా, మనకు నచ్చింది మనం చేస్తున్నాం, దాంట్లో షోక్ ఏముంది చెప్పండి. సో అది ఎందుకు పెట్టుకున్నారు? మనము హ్యాండ్కి పెట్టుకోవాల్సింది, మీరు పర్టికులర్గా రుద్రాక్షకి వేసుకున్నారు. రుద్రాక్షకి వేసుకోవచ్చా అట్లా? నాకు వేసుకోవాలనిపించింది, నేను వేసుకున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారు, ఇష్టం ఉన్న వాళ్ళు చూడరు, ఇష్టం లేని వాళ్ళు చూడరు. కంకణం కదా అది? ఎస్. హ్యాండ్కు పెట్టుకుంటారు. అవునవును, చేతికి పెట్టుకుంటారు. ఎందుకలా రుద్రాక్షలు వేసుకున్నారు? ఏదైనా దేవుడికి మొక్క లేకపోతే? ఏం మొక్కు లేదమ్మా, ఏం ప్రమాదం కలగొద్దని చెప్పేసి. ఇందాక మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు అని అయితే మీరు ఏదో సమాధానం చెప్పారు. ఎందుకు పిలిచారు మీరు నన్ను ఇక్కడికి? ఫేమస్ అని పిలిచాం కదా, కొంచెం మనం ఏదైనా కొత్తగా చేస్తేనే కదా ఫేమస్ అవుతాం. ఓ అందుకే ఇప్పుడు అది వేసుకున్నారు. అంతే, జనాలకి ఏదో ఒకటి చూపించాలి. అంతే కదా. జనాలు కామెంట్లు ఏం పెడుతున్నారా అనేది మనకు అనవసరం. వాళ్ళు ఎన్నో పెడతారు, పని పాట ఏం లేదు, పెడతారు కదా. ఇదేంది అంటే జనరల్ గా నార్మల్ గా పెట్టే కామెంట్ నేను తెలియని వాళ్ళు పెడతారు. ఇట్లా ఐ మీన్ చేతికి వేసుకుని మెడలకు వేసుకొని తిరుగుతున్నాడు, లేనిపోని అన్ని చెప్పించి మా పిల్లలకు కూడా ఇవన్నీ కొనేలాగా ఆశలు కల్పిస్తారని కొంతమంది అనుకుంటారు కదా. ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్ గారిని ఐకాన్ స్టార్ అంటారు. ఎందుకు? ఏదైనా కొంచెం యాంటిక్ ఏదైనా చేస్తాడు కాబట్టి. అందుకే సూర్యాబాయ్ యాంటిక్ పీస్ కొంచెం యాంటిక్ మనం ఏదైనా చేస్తేనే. ఎందుకంటే ఒకరిని చూసి మనం నేర్చుకోవద్దు, మనల్ని చూసి ఒకరిని నేర్చుకోవాలి. నాకు నచ్చింది నేను వేసుకున్నా, నచ్చిన వాళ్ళు వేసుకుంటారు.
నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు లైట్ తీసుకుంటారు. మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటారా, మిమ్మల్ని ఇష్టపడతారా అందరూ? అమ్మ, ప్రతి ఒక్క మనిషిని ఎవ్వరు ఇష్టపడరు. దాంట్లో ఇష్టపడే వ్యక్తులు అంటే ఒకడు క్లిక్ అవుతుండంటే, ఒకడు ముందుకెళ్తుండంటే వాణ్ణి ఎలా విమర్శించాలి, ఎలా వెన్నుపోటు పొడవాలి, ఎలా అయినా సరే వీని ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు కదా, దాన్ని ఎలా డ్యామేజ్ చేయాలి అని చాలామంది ఉంటారు. నాకు తెలిసినంత వరకు నాతో సాయం పొందిన ప్రతి ఒక్కరూ నన్ను ఇష్టపడతారు. మిగతా వాళ్ళు నన్ను ఇష్టపడరు. ఎందుకంటే గెలవాలి మీరంటే ఇష్టపడరంటే ఒక విషయం, గెలవాలి అనుకున్నాడు గెలిచే ప్రయత్నంలోనే ఉంటాడు. వాడిని ఓడించాలి అని ప్రయత్నించేవాడు వాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు.